ఎన్టీఆర్ నీల్ మూవీ సంక్రాంతి అప్డేట్ అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను మొదట 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటన చేశారు. సినిమాను ప్రారంభించిన సమయంలో వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా బలంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. పోస్టర్స్ పై సంక్రాంతికి విడుదల అని కూడా చెప్పారు. కానీ సినిమా మేకింగ్ విషయంలో చాలా ఆలస్యం అవుతూ వచ్చింది. పైగా ఎన్టీఆర్ లుక్ విషయంలో ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్ విషయంలో ఆలస్యం జరుగుతూ వచ్చింది. అందుకే సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా సంక్రాంతి పూర్తయినా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. ఇంకా మెజారిటీ యాక్షన్ సీన్స్ తో పాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్లు చెబుతున్నారు. డ్రాగన్ సినిమా షూటింగ్ ను మరో 2 నెలల్లో పూర్తి చేసే విధంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశాడు అంటూ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి సమాచారం అందుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ తో కీలక సన్నివేశాల చిత్రీకరణ చేపట్టారు. గత నెలలో ఒక షెడ్యూల్ నిర్వహించి కీలక సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు ఒక భారీ యాక్షన్ సీన్ కోసం సెట్ నిర్మాణం జరుగుతున్నట్లు తెలుస్తోంది. సలార్ సినిమాలో ఉండే భారీ సెట్ మాదిరిగానే డ్రాగన్ యాక్షన్ సీన్ కోసం ప్రశాంత్ నీల్ కాస్త ఎక్కువ ఖర్చు చేయించి ఈ సెట్ను వేస్తున్నాడంటూ యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ భారీ సెట్ నిర్మాణం పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ పై యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఎన్టీఆర్ ఓల్డ్ లుక్ లో ఒక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన యాక్షన్ సీన్ ను ఈ సెట్ లో షూట్ చేయబోతున్నారు. సాధారణంగానే ప్రశాంత్ నీల్ సినిమాలు యాక్షన్ ప్రాధాన్యంగా ఉంటాయి. ఒక యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా చేసే ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ యాక్షన్ చేస్తే ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం ఏడాది కాలంగా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్లు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఎన్టీఆర్తో ఉన్న సన్నిహిత్యం కారణంగా ప్రశాంత్ నీల్ కాంబో మూవీ చేయాలని ఎన్నో నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సలార్ కంటే ముందు ఎన్టీఆర్తో చేయాల్సి ఉన్న అప్పుడు RRR సినిమాతో ఉన్న కారణంగా ప్రశాంత్ నీల్ మరో సినిమాను చేశాడని అంటారు. ఇప్పటికీ వీరిద్దరి కాంబో సెట్ కావడం, షూటింగ్ ప్రారంభం కావడంతో అభిమానులు యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండటం విశేషం. ఈ సినిమా కోసం ప్రశాంత్ నీల్ భారీగా ఖర్చు చేయిస్తున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది ఒక పెద్ద బడ్జెట్ సినిమాగా నిలవడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. రవి బస్రూర్ అందిస్తున్న సంగీతం చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని అంటున్నారు. 2026 సమ్మర్కి సినిమాను విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ నుంచి క్లారిటీ మాత్రం రాలేదు. నిర్మాతలు సైతం సమ్మర్కి ప్లాన్ చేస్తున్నారని, కానీ మేకింగ్ విషయంలో ఆలస్యం అవుతున్న కారణంగా ఈ సినిమా చివరి వరకు సినిమా విడుదల కోసం వెయిట్ చేయాల్సి రావచ్చని సమాచారం అందుతోంది. అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. మరి మీరు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.